పాకిస్తాన్ వేదికగా అమెరికా ఇరాన్ మధ్య జరగాల్సిన శాంతి చర్చలు జరుగుతాయా లేదా అన్న అనుమానం వ్యక్తమవుతోంది. ఇప్పటికే ఇరు దేశాల ప్రతినిధులు పాకిస్తాన్లోనే ఉన్నా నేరుగా మాట్లాడుకోలేదు. అయితే అవకాశం కూడా తక్కువగానే ఉన్నట్లు కనిపిస్తోంది. ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే ఇక దీనికి అనేక కారణాలే కనిపిస్తున్నాయి. విదేశాల్లో ఉన్న ఇరాన్ ఆస్తులను ఇప్పటికే ఫ్రీజ్ చేసింది అమెరికా. అయితే వెంటనే ఈ ఆస్తులను రిలీజ్ చేయాలని డిమాండ్ చేస్తోంది ఇరాన్. ఇదే కాదు, మరికొన్ని డిమాండ్లను అమెరికా ముందు ఉంచినట్లుగా తెలుస్తోంది. హార్మూజ్ జలసంధికి సంబంధించిన కొన్ని డిమాండ్స్ ని కూడా అమెరికా ముందు ఉంచింది. అంతేకాదు, లెబనాన్పై ఇజ్రాయెల్ వెంటనే దాడులను ఆపాలని, వీటన్నిటికీ ఓకే అయితే చర్చలకు తాము రెడీ అని చెబుతోంది ఇరాన్. మరి ఇప్పుడు ఈ డిమాండ్లపై అమెరికా ఎలా రియాక్ట్ అవుతుంది అనేది ఇంట్రెస్టింగ్ గా మారింది. నిజానికి ఈ చర్చలు అనుమానపు నీడలో జరుగుతున్నాయి. అమెరికా తరఫున ఈ చర్చల్లో పాల్గొనడానికి అమెరికా వైస్ ప్రెసిడెంట్ జేడీ వాన్స్ పాకిస్తాన్కు వచ్చారు. ఆయన ఫ్లైట్ ఎక్కే ముందే ఇరాన్ను బెదిరించారు. శాంతి చర్చల్లో ఒప్పందం కుదరకపోతే ఇరాన్ చాలా నష్టపోవాల్సి వస్తుందన్నారు ఆయన. మరోవైపు చర్చల్లో పాల్గొనేందుకు 71 మంది ఇరాన్ బృందం అమెరికాకు వచ్చింది. ఈ సందర్భంగా ఇరాన్ పార్లమెంటు స్పీకర్ గలీబఫ్ కీలక వ్యాఖ్యలు చేశారు. అమెరికాను నమ్మే పరిస్థితుల్లో తాము లేమన్నారు ఆయన. ఇలా రెండు వర్గాలు అనుమానంతోనే పాకిస్తాన్లో అడుగులు పెట్టాయి. ఇరాన్ చేసిన డిమాండ్స్ లో కొన్నిటికి అమెరికా సానుకూలంగా ఉన్నట్టు తెలుస్తోంది. ఖతార్తో పాటు కొన్ని విదేశీ బ్యాంకుల్లో స్తంభింపచేసిన ఇరాన్ ఆస్తులను విడుదల చేసేందుకు అమెరికా ఓకే చెప్పినట్టు సమాచారం. కేవలం ఖతార్లో ఉన్న $6 బిలియన్ విడుదల చేసేందుకు ట్రంప్ యంత్రాంగం ఓకే చెప్పినట్టుగా తెలుస్తోంది. కానీ ఈ డిమాండ్లపై ఇరాన్ వాటిని అంగీకరించడంపై అమెరికా ఎలాంటి అధికారిక ప్రకటన అయితే ఇప్పటివరకు చేయలేదు. దీనిని బట్టి ఇరు దేశాల నేతలు ఎదురెదురుగా కూర్చొని మాట్లాడుకోకపోయినా తెర వెనుక మంతనాలు జరుగుతున్నట్లుగా తెలుస్తోంది.